నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. అనంతపూర్ జిల్లా తాడిపత్రిలోని వందన డాన్స్ అకాడమీ మేము నడుపుతున్నాము కూచిపూడి. గత 2 నెలల కిందట కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ లో కూచిపూడి ప్రోగ్రామ్ చేయడం జరిగింది మా పిల్లలతో. దానికి సంబంధించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది. ఇది మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆయన ఓకే, మన పిల్లలు అక్కడ చలిలో చేశారు, సో ఒకసారి అపాయింట్మెంట్ ఇద్దామని ఆయన ఇవ్వడం జరిగింది. సో మేము ఒక 25వ తారీఖు సార్ని కలవడం జరిగింది. ఆయన వచ్చేసి మా పిల్లలతో దగ్గర 20 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఎలా చేశారు, ఎలా వెళ్ళారు అని ప్రతి ఒక్కరితోనూ పర్సనల్ గా మాట్లాడి వాళ్ళు ఏమేమి అవార్డ్స్ తెచ్చుకున్నారో కనుక్కున్నారు. సో మాకు వచ్చేసి ఈ అవకాశం వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఎక్కడ తాడిపత్రి, ఎక్కడ డిప్యూటీ సీఎం సార్, అసలు ఆయన దగ్గరికి వెళ్ళగలమా ఏంటి పరిస్థితి అని అనుకున్నాము. కానీ అతి సామాన్యులనైనా తను దగ్గరికి తీసుకుంటారనేది ఒక గొప్ప ఉదాహరణ మేమే. ఎందుకంటే అంత క్యాడర్ లో ఉండి వాళ్ళకి ఎన్నో పనులున్నా మా పిల్లల కోసం 15 నుంచి 20 నిమిషాలు టైం కేటాయించి ప్రతి ఒక్కరితోనూ బాగా మాట్లాడి పిల్లల్ని ఆనందపరిచారు. సో మాకు ఇప్పటికీ అది కలలానే ఉంది. ఎందుకంటే సార్ని మేము కలిసాము, నిజమా ఇది కలనా అన్నట్టు ఉంది. మా ఇన్స్టిట్యూట్కి కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని కలవక ముందు కలిసిన తర్వాత అనే తట్టయింది. సో ఈ అవార్డ్స్ రావడం ఒక ఎత్తు అయితే, మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సార్ని కలవడం ఇంకొక ఎత్తు. మా పిల్లలు ఎన్నో జన్మలు చేసుకుంటే పుణ్యము. సో సార్ని కలవడం జరిగింది. ఎప్పుడు తెరపైన చూస్తూ ఉండేవాళ్ళం, అలాంటిది ఆయనను డైరెక్ట్ గా చూసి ఆ పిల్లల మీద చేసుకుని ఆయన మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మైత్రి. నేను వందన డాన్స్ అకాడమీలో 6 days నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ లో చేయడం వల్ల వచ్చాయి. అవి రావడం ద్వారానే మేము డిప్యూటీ సీఎం గారిని కలవాలని అనుకున్నాము. డిప్యూటీ సీఎం గారు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే మేము అనుకున్నాం, ఇంత మేము తాడిపత్రి నుంచి వెళ్ళాం కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో, అసలు అపాయింట్మెంట్ దొరుకుద్దో లేదో అని. బట్ చాలా తొందరగా ఇచ్చారు. చిన్న పిల్లలని దగ్గరికి తీసుకొని అదే పనిగా మాతో ఒక 15 minutes టైం స్పెండ్ చేసి మాకు ఇండివిజువల్ గా ఫొటోస్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. మాకే అక్కడికి వెళ్ళాక అరవాలనిపించింది, కానీ అందరు చెప్పారు సార్ పవర్ స్టార్ కాదు, డిప్యూటీ సీఎం, అరవకండి అని చెప్పారు. కాబట్టి మేము కంట్రోల్ చేసుకున్నాము. డిప్యూటీ సీఎం గారిని కలవడం అని మా రిలేటివ్స్ కి, మా ఫ్రెండ్స్ కి అందరికీ తెలిసాక ఇంకా వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ పక్కన పెట్టేశారు. డిప్యూటీ సీఎం ని కలిసారా అదే పట్టుకున్నారు. సో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేమంతా ఒక కళనే అనుకున్నాము. బట్ మాకైతే డిప్యూటీ సీఎం గారిని కలవడం, ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మాతో ఒక 10 to 15 minutes స్పెండ్ చేయడం, మాకు ఇండివిజువల్ ఫొటోస్ ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా పేరు జోషిత. నేను వందన డాన్స్ అకాడమీలో 5 years నుండి డాన్స్ నేర్చుకుంటున్నాను. రీసెంట్ గా మన ఏపీ డిప్యూటీ సీఎం అయిన కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా గ్రేట్ గా అనిపించింది. అందరూ అంత బిజీ ఏముంటచ్చు, ఆయన మామూలుగానే ఉంటారు అని టీవీస్ లో చూసినంత ఉండకపోయినా కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఆయన మీద ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న వే కానీ, మమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ చాలా గ్రేట్ గా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని గుర్తుపట్టారు. ఆయన చలిలో బాగా చేశారమ్మా, అసలు కంగ్రాచులేషన్స్, ఇంత చిన్న వయసులో అక్కడికి వెళ్ళి చేయడం చాలా గ్రేట్, ఇలాగే కొనసాగించాలి అని చాలా ప్రోత్సహించారు. ఆయన చాలా ఒక మంచి ఉదాహరణలాగా మాకు నిలిచిపోయారు. మా స్కూల్లో కానీ, బంధువుల్లో కానీ మాకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కంటే ఆయనని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కలిసి వచ్చిన తర్వాత వచ్చిన అప్రిసియేషనే చాలా గ్రేట్ గా అనిపించింది. ఆయనని కలవడం ఒక డ్రీమ్ లాగా ఉండిపోయింది. అంత గ్రేట్ మనిషిని మేము కలుస్తామని, ఆయన అంత బిజీ ఉన్నా కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా, ఇవంతా ఒక ఏదో కళలాగా నిలిచిపోయింది. అంత గ్రేట్ ఆయనను కలవడం చాలా సంతోషం.